కార్పొరేషన్ మాజీ మేయర్ చుక్కా యేసురత్నం కన్నుమూశారు. వివరాలు వీక్షిద్దాం. గుంటూరు మాజీ మేయర్ చుక్కా యేసురత్నం మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి 2005 వరకు ఆయన గుంటూరు మేయర్గా పనిచేశారు. టీడీపీ నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సైదా ఆయన ఘన విజయం సాధించారు. గుంటూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో జువాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయనకు విద్యావంతుడికి అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో టీడీపీలో ఎక్కువ కాలం పనిచేయకపోయినా తటస్థుల కోటాలో సీఎం చంద్రబాబు నాయుడు యేసురత్నంకు మేయర్గా అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ల పాటు పరిపాలనలో వివాదాలకు దూరంగా ఉన్నారు. 2002లో అప్పటి కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఆక్రమణల పేరుతో లక్ష్మీపురంలో కొన్ని ఇళ్లను తొలగిస్తుండగా చుక్కా యేసురత్నం అడ్డుకున్నారు. మేయర్గా ఉన్న యేసురత్నంను కమిషనర్ అరెస్టు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. మేయర్ పదవి కాలం ముగిసిన తర్వాత ఆయనకు రాజకీయంగా ఎటువంటి అవకాశాలు రాలేదు. దీంతో ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో ఆయన తిరిగి అధ్యాపకుడిగా చేరారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. యేసురత్నం మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.